టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఝాన్సీ నా మనిషి. పిన్ని, స్వీటీ, వంశీ ఏంటిలా వచ్చారు? పిన్ని, ఆ రౌడీలు రాగానే మాకు చాలా భయమేసింది. అవును పిన్ని, వాళ్ళు నీ తలకి గన్ గురి పెట్టినప్పుడు మాకు చాలా అంటే చాలా భయం వేసింది. బాబాయ్ రాకపోయింటే వాళ్ళు నేనేం చేసేవాళ్ళు అని తలుచుకుంటేనే మాకిప్పుడు కూడా భయం వేస్తుంది పిన్ని. స్వీటీ, వంశీ ఏంటి నాన్న ఇది? నాకేమీ కాదు. వాళ్ళు నన్నేమీ చేయరు. బెదిరించడానికి అలా చేశారు. మీరు బాధపడకండి. పిన్ని, బాబాయ్ మీద నువ్వు ఎంత కోప్పడుతున్నా కానీ నీకిలా జరిగిందని చెప్పగానే బాబాయ్ వెంటనే వచ్చేశాడు. ఏంటి స్వీటీ నువ్వు అనేది? అంటే బాబాయ్కి మీరు కాల్ చేశారా? అవును పిన్ని, వాళ్ళొచ్చి అలా గొడవ చేస్తున్నప్పుడు నేను అక్క అలా బయటికి వెళ్ళి బాబాయ్కి ఫోన్ చేశాం. అలా ఎందుకు చేశారు నాన్న? మరి వాళ్ళు వచ్చి నిన్ను, రాణి అక్కని, శ్రీధర్ అంకుల్ని కొట్టి గన్ చూపిస్తే మాకేం చేయాలో తెలియలేదు పిన్ని. అందుకే వెంటనే బాబాయ్కి ఫోన్ చేశాం. పిన్ని, వాళ్ళు మళ్ళీ వస్తారా? లేదు నాన్న, ఇంకెవ్వరూ రారు. మీరు భయపడకండి. పిన్ని, నువ్వు బాబాయ్తో గొడవ పడకు. అలా గొడవ పడితే బాబాయ్ కూడా మనకి దూరం అవుతాడు. అప్పుడు మనల్ని కాపాడడానికి ఇంకెవరు వస్తారు? అవును పిన్ని, నువ్వు బాబాయ్తో గొడవ పడకు. అసలు బాబాయ్ ఏం చేశాడని పిన్ని? నువ్వు ఈ మధ్య బాబాయ్తో మాట్లాడని కూడా మాట్లాడట్లేదు. బాబాయ్ నీతో మాట్లాడడానికి వస్తే కూడా మాట్లాడడం లేదెందుకు పిన్ని? స్వీటీ, అదేమీ లేదు. వాటి గురించి మీరేమీ ఆలోచించకండి. పిన్ని, బాబాయ్ నువ్వు మాట్లాడుకోవాలని నేను వంశీ ఒక పని చేశాం. నీకు తెలియకుండా చేశాము. ఏం చేశారు? పిన్ని, నైట్ బాబాయ్కి నువ్వు చేసినట్టుగా మెసేజ్ చేసి స్కూల్కి రమ్మని చెప్పాము. అందుకే బాబాయ్ స్కూల్ దగ్గరకు వచ్చాడు. అందులో బాబాయ్ తప్పేం లేదు పిన్ని. మేం మెసేజ్ చేస్తేనే వచ్చాడు. సారీ పిన్ని, మీరిద్దరూ ఎప్పట్లాగా ఫ్రెండ్స్లా ఉండాలని అలా చేశాము. సారీ పిన్ని, ఇంకెప్పుడు అలా చెయ్యం. స్వీటీ, వంశీ ఇప్పుడు చేస్తే చేశారు కానీ ఇంకెప్పుడు అలా చేయకండి. అలా చేయడం తప్పు నాన్న, చేయకూడదు. సరే పిన్ని, ఇంకెప్పుడు చెయ్యము. పిన్ని, అలా చెయ్యం కానీ మీరిద్దరూ కలిసి ఉంటారు కదా. పిన్ని, కలిసి ఉంటామని చెప్పు పిన్ని. మీరిద్దరూ కలిసి ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చెప్పు పిన్ని. పిన్ని, సైలెంట్గా ఉండు. కమలా మేడం నాకు ఫోన్ చేస్తున్నారు. ఏ విషయం గురించి మాట్లాడడానికి చేస్తున్నారు? హలో మేడం. ఝాన్సీ, నీతో మాట్లాడాలి. చెప్పండి మేడం. ఫోన్లో కాదు, శివాలయం దగ్గరుండే కోనేరు దగ్గరికి రా. నేను బయలుదేరుతున్నాను, నువ్వు వెంటనే బయలుదేరు.